హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ నా వీడియోలు చూస్తూ నాకు లైక్స్ ఇస్తూ మంచిగా కామెంట్స్ ఇస్తూ లైక్స్ ఇస్తూ నా వీడియోస్కి మంచిగా నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు. ఏమంటారు, శివగంగా ట్యారో అందరూ ఏమంటారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నా హృదయపూర్వక ఏమంటారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, నేను ఈరోజు మళ్ళీ ఒక కొత్త కంటెంట్ తోటి వచ్చాను. వీడియో పెట్టాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేశా కాబట్టి ఆ వీడియో కొంచెం చీకట్లో చేశాను, బాగా రాలేదు. ఏమో మరి చూసారో లేదో తెలీదు. మరి ఇప్పుడైతే ఒకటి మళ్ళీ చేయాలని ఎందుకో చేయాలని అనిపించింది. వేరే వాళ్ళు అడిగారు, మేడం వీడియో చేయరా అని వేరే వాళ్ళు అడిగారు కాబట్టి సరే, అడిగారు కదా మన సబ్స్క్రైబర్సే కదా, ఒక వీడియో చేద్దాంలే అని చెప్పేసి చేద్దామని ముందుకు వచ్చిన. ఓకేనా అండి? ఓకే, అందరూ బాగుండాలి నా శివయ్య ఆశీస్సులతో, అందులో నేను ఉండాలి, మీ స్నేహ పటేల్. ఓకేనా అండి? కార్డ్స్ షఫల్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ అక్క చెప్తుంది కానీ కార్డ్స్ ఏం షఫల్ చేయట్లేదు అని మాత్రం అనుకోవద్దు. చూడండి, కార్డ్స్ షఫల్స్ చేస్తున్నాను. ఓకేనా అండి? మరి అందరు ఏంటి, తిన్నారా, టీ తాగారా, ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, మరి ఏంటి అందరి పరిస్థితి ఎలా ఉంది? ఓకే, నా వీడియో మీకు ఎలా ఉంది, నచ్చుతుందో లేదో నాకు తెలీదు. మరి అందరైతే మరి మంచిగా ఉన్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు, కాల్ ఆర్ మెసేజ్ ఆర్ చేయొచ్చు. 30 or 40% మీకు రిజనెట్ అయినా అది మీదే అని అనుకోవచ్చు అండి. అర్థమవుతుందా? మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. అమౌంట్ కొంచెం ఖర్చు అవుతుంది, అంటే మనీ చార్జబుల్ అవుతుందండి. ఓకేనా? స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, చూడండి. మీరు నా వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమైందా అండి? చూసే వల్ల నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్క పని, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని సక్సెస్ఫుల్ కావాలి. అందరికీ నా వీడియో చాలా హీలింగ్ ఇవ్వాలి, వాళ్ళు బాగుండాలి. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, స్టడీ, ఎడ్యుకేషన్ పర్సన్స్ అయినా, స్నేహితులైనా ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా అండి? కార్డ్స్ అయితే మరి షఫల్ చేశానండి. ఓకే, షఫల్ అయిపోయింది. ఇంకా మరి కార్డ్స్ అయితే షఫల్ చేసినా అయిపోయింది, మరి తీస్తాను. ఓకేనా? మీకు ఏమైనా నచ్చకపోతే దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి, నేనేమీ అనుకోను. సరేనా? అస్సలు అనుకోను. మీరు అసలు మరి అక్క ఏమనుకుంటుందో ఏందో అని గిట్లా మీరు అనుకుంటున్నారేమో, ఏమనుకోను. సరే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివగంగా ట్యారో. ఓం నమ శివాయ. ఓం హరహర బోలో శివశంకర. ఓం వైకుంఠేశ్వర. ఓం నీలకంఠేశ్వర. ఓం నమ శివాయ. ఓం అర్ధనాదీశ్వర. ఓం శివశంకర. ఓం బోలో బద్రీనాథ్. ఓకేనా? ఓం ఏమంటారు, మా అమ్మవారికి ఇంకా ఏంటి, ఓం నమ శివాయ. ఓం నీలకంఠేశ్వర, శివశంకర. ఓకే అండి, కార్డ్స్ అయితే తీశాను. ఇంకా ఏంటి, బొటమ్ ఆఫ్ ద డెక్ తీస్తాను. అవసరమైతే మళ్ళీ కార్డ్స్ తీస్తాను నేను. ఓకే, బొటమ్ ఆఫ్ ద డెక్ తీస్తాను చూడండి. ఓకే అండి, బొటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసింది చూడండి. బొటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, ఇక్కడ పెడుతున్నాను కార్డ్స్. ఓకే, వచ్చిన కార్డ్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాను, మీకు చూపిస్తా. కనిపిస్తున్నాయండి? కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. ఓకేనా? కనిపిస్తున్నాయా? ఓకే అండి, మరి ఈరోజు అంటే కంటెంట్ ఏంటో చెప్పలేదు కదా. కంటెంట్ వచ్చేసి మీ పార్ట్నర్కి, థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది, మరియు మీ గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దామా మరి? ఓకేనా? ఇదే కంటెంట్ అంటే ఈరోజు మీ పార్ట్నర్కి, థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది, మరియు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్. ఓకేనా? అది ఈరోజు కాంటెంట్. ఓకే, నేను ఇక్కడ 3 స్టెప్స్ పెట్టానండి చూడండి. మీకు 3 స్టెప్స్ కనిపించట్లేదు అనుకుంటా, పైన పెట్టాను. మళ్ళీ తీస్తా, 2 కార్డ్స్ మిగిలాయి. ఓకే, ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఓకే, మీకు ఏ రకంగానైనా కొంచెం 30 or 40% రిజనెట్ అయినా కానీ కాల్ ఆర్ మెసేజెస్ చేయొచ్చు.
లేదా మీకు ఏ రకంగా అయినా కానీ మీరు హీలింగ్ అంటే మీరు ఎలాంటి బాధలో ఉన్నా పొసెసివ్నెస్‌తో ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. నేను మాట్లాడతాను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఇస్తాను. ప్రతి ఒక్కటికి అంటే థర్డ్ పార్టీ అంటే ఏదైనా బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఏ రకంగా అయినా కానీ థర్డ్ పార్టీ అవుతుంది. సరేనా అండి. థర్డ్ పార్టీ అంటే అక్క ఏంది థర్డ్ పార్టీ అంటుందంటే పిల్లలు ఉన్నంత మాత్రాన మగాళ్ళకి పిల్లలు ఉంటారా? పిల్లలకి మరి వేరే మగాడు ఉంటారా అని మాత్రం అనుకోవద్దు. లవర్స్ మధ్యలో ఎవరొచ్చినా, భార్యాభర్తల మధ్యలో ఎవరొచ్చినా అసలు మన చుట్టుపక్కల వాళ్ళకి ఇట్లా మనకి ఏదైనా చెడుగా మాట్లాడినా వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు. స్నేహితుల మధ్యలో వచ్చినా థర్డ్ పార్టీ అవుతారు. మనకు బిజినెస్ పరంగా కావచ్చు నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారండి. నమ్మిస్తారు, అప్పులు తీసుకుంటారు. నీకెందుకురా నేను కడతా అని చెప్పేసి మన దగ్గరనే అమౌంట్ తీసుకుంటూ మనతో వాళ్ళు జీరోలా ఉండి మనతోనే ఉండి వాళ్ళు హీరోయిన్ లాగా అయిపోయి మనకు ఒక మంచిగా చెలామణి అయిపోయి మనకు ఏం చూపిస్తారండి. మనము తిరిగి చూసుకుంటే మనకు జీరో ఉంటుంది. వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు కూడా మనకు థర్డ్ పార్టీ అని అవుతారు. ఓకేనా అండి. ఓకే, ఇక్కడ ఏమంటారు ద మెజిషియన్ కార్డ్ వచ్చిందండి. అంటే ఇదేంటంటే బాగా ఆలోచిస్తున్నారండి. అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరి కోసమో కానీ చాలా 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 ఏమంటారు ఇంటెలిజెంట్ పర్సన్, చాలా మల్టీ మైండెడ్ పర్సన్ అండి. చాలా ఆలోచిస్తున్నారు. నాకు ఏమంటారు ఎవరి దగ్గరనో చాలా ఇరుక్కుపోయాడు, ఓడిపోయారు. ఆమె కావచ్చు, అతను కావచ్చు. అంటే ఇరుక్కుపోయాడంటే అబ్బాయిలకే అనుకోకురి, అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇది మాత్రం చాలా చాలా ఇరుక్కుపోయారు సమస్యలలో. టైం టైం కలిసి వస్తుందండి. అంటే వాళ్ళకు ఇప్పుడు టైం కలిసి వస్తుంది. కానీ ఎలా కలిసి వస్తుంది అని అంటే చెప్పలేం. చూద్దాం, ఇంకొక కార్డులో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని బాగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ పర్సన్ పట్ల ఏంటి నాతోనే మాట్లాడుతూ నాతోనే ఇట్లా చేస్తూ మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నారు ఏంది అని చాలా జగులవుతున్నారు, ఆలోచిస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అసలు నిజంగా మా థర్డ్ పార్టీ ఉన్నది నాతో ఎంతవరకు కరెక్ట్, ఇది అసలు ఎవరు థర్డ్ పార్టీ ఇంట్లో, మరి మా ఇంటి వాళ్ళ మరి బయట వాళ్ళ ఎవరు ఏంది అని చాలా 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 జగులవుతున్నారండి. వీళ్ళని అసలు నిజంగా చెప్తున్నా ఒంటరి ప్రయాణము, ఒంటరిగా అసలు వీళ్ళకి అసలు ఫ్రెండ్స్ తోటి కానీ ఎవరితోటి కానీ షేర్ చేసుకోలేక, తనను తాను పొసెస్నెస్ చేసుకోలేక, మానిఫెస్టేషన్ చేసుకోలేక, ఎట్లా అంటే చాలా అట్లా అసలు ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందేమో అని, పరువు కోసమని, ఇజ్జత్ కోసమని తనలో తాను కృంగిపోతూ కుమిలిపోతూ మదన పడుతూ చాలా వేదనతోటి ఎంతో ఎంతో ఇట్లా ఉంటున్నారు. మంచి టైం కోసం ఎదురు చూస్తుండండి. ఒక మంచి టైం రావాలని ఎదురు చూస్తున్నాడు. ఓకే, టైం కోసం ఎదురు చూస్తున్నాడు. తన మనసులో మాత్రం చాలా ప్రేమ ఉందండి. ఎవరి మీదనో కానీ ప్రేమ అయితే ఉంది. అయితే బిజినెస్ మీద ఉండొచ్చు, ఫ్యామిలీ మీద ఉండొచ్చు, ఫ్రెండ్స్ మీద ఉండొచ్చు. అది ఎవరైనా కావచ్చు అండి. ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంకెవరి మీదైనా ఫీలింగ్స్ ఉండొచ్చు, బయటకు చెప్పలేకపోవచ్చు. మరి ఆ ఫీలింగ్స్ బయటకు చెప్తే మరి జరుగుతాయా లేదా అనేది కొంచెము మీ మనసులలో కూడా ఉండిపోవచ్చు. మీకు 30 or 40% రిజనేట్ అవుతే ఖచ్చితంగా నా వీడియో మీకు కంటెంట్ నచ్చితే రిజనేట్ అయితే నాకు కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మనీ ఛార్జబుల్ అవుతుంది, నేను ఇస్తాను. చాలా ప్రేమ అనేది మనసులో ఉంది, పొంగి పొర్లుతుంది. చెప్పాలా వద్దా, వాళ్ళు ఏమనుకుంటారని బాగా ఆలోచిస్తున్నారు. చాలా చాలా చిగురుస్తుంది మీ మనసులో. అంటే ఇంతకు ముందు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా ప్రేమ చిగురిస్తుంది. ఓకే, వాళ్ళకే కావచ్చు, మీకే కావచ్చు. ప్రేమ అయితే చాలా చాలా బాగా ఉంది. చెప్పాను కదండి ప్రేమ ఉంది అని. ఒక కార్డ్ వచ్చింది అంటే మంచి జరుగుతుంది మీకు. నిజంగానే రీయూనియన్ ఉంది అంటే విడిపోయిన వాళ్ళు ఉంటే కలుస్తారు. కలవాలి అనుకొని దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు కలుసుకోలేకుండా, ప్రపోజ్ చేసుకుంటే మాత్రం కలుస్తారు. ప్రపోజల్ ఉన్నాయి, ప్రపోజ్ చేసుకున్నా కూడా కలుస్తారు. అంటే ఒకరి అభిప్రాయం ఒకరు మనసులో అభిప్రాయాలు కొంతమంది చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా కలుస్తారు. ఒకవేళ దూరంగానే అభిమానిస్తుండి వేరే ఊర్లలో ఉంటారు, పక్కన ఉంటారు. ఎలాగైనా రిలేషన్ కావచ్చు, ఎట్లైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ కలిసే అవకాశాలు అయితే దగ్గరలోనే ఉన్నాయండి. చూడండి, నేను చెప్పానా ఈ డెత్ కార్డ్ వచ్చింది, కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ప్రపోజల్ కార్డ్ వచ్చిందండి. అంటే నిజంగానే కలిసే అవకాశం ఉంది కాబట్టి ప్రపోజ్ కార్డ్ వచ్చిందండి. మీకు ప్రపోజ్ చేస్తున్నారు. 4 of Pentacles వచ్చిందండి. అంటే స్ట్రెంత్ కూడా పెట్టుకుంటున్నారు. అంటే ప్రపోజ్ చేశారు,
ఈ ప్రపోజ్ చేసిన తర్వాత అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎలా ఉంటారు, ఏమంటారు, మీతో అసలు నిజంగానే లైఫ్ అంతా అంటే జర్నీ బాగుంటుందా లేదా, అంటే తను మొత్తం మీతోనే సెటిల్ అయిపోవాలి, ఇంకా మీరే తన సొంతం, మీరే తన ప్రపంచం, మీతోనే ఉండిపోవాలి. ఎట్లా అంటే నిజంగా చెప్పాలంటే ఆయనకు ఇంకా ఎవరితోటి మీరు ఇంకెవరితోటో కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడడం, అటు ఇటు ఇట్లా వెళ్ళడాలు అవి ఇవి, ఇంకా వేరే వాళ్ళతోటి ఇట్లా ఫ్రెండ్షిప్ అవి ఇవి ఏం నచ్చవండి. చాలా మంచి పర్సన్ ఆమె కావచ్చు అతను కావచ్చు, చాలా గుడ్ పర్సన్ అండి. ఇలా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే బాగా అంటే స్ట్రెంత్ కూడా పెట్టుకొని బాగా ఆలోచిస్తున్నారు. ఎట్లా అంటే సరే నేను ప్రపోజ్ చేస్తాను, నా ప్రేమ ఇంతగానం పొంగి పొర్లుతుంది, పంచుతాను, ఈ ప్రేమను పంచి ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ స్టెప్ ఎక్కడి వరకు వెళ్తుంది, మరి తను న్యాయంగా ఉంటుందా ఉండదా అవని ఒకటి తనని తానే ఇట్లా ఆలోచిస్తూ పొసెస్నెస్ తోటి ఉండిపోతున్నాడండి. ఓకేనా, ఇగో ఏమంటారు ఇది కూడా అంటే ఇట్లా ఏమంటారు రాణిలాగా, ఒక రాణిలాగా యువరాణిలాగా చూసుకుంటాను అని తను అడుగుతున్నాడు, అట్లా ఆలోచిస్తున్నాడు, అడగాలని అనుకుంటున్నాడు. యువరాణిలాగా నేను చూసుకుంటాను నీకెందుకు అని చెప్పేసి అంటున్నాడు. కానీ తను మాత్రం నమ్మట్లేదండి. నువ్వు ఎంత రాణిలాగా చూసుకుంటానని చెప్తున్నావు ఓకటే, అయితే జీవితంలో వాళ్ళు కూడా ఎదురు దెబ్బలు తినే ఉంటారండి. ఇదివరకు ముందు ఎదురు దెబ్బలు తినే ఉంటారు, బహుశా తినే ఉండొచ్చు. అందుకని మీరు ఇంతగానం నాకు అంటే ప్రపోజల్ చేశారు, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఓకే, మరి ఇంతగానం మీరు ప్రపోజ్ చేస్తుంటే కూడా ఎందుకు వినట్లేదు, ఎందుకు మీ దారిలోకి రావట్లేదు అని అంటే అక్కడ సమస్య ఏంది అని అంటే మీరు ఎంత ఏం చేసినా కూడా ఒకవేళ నిజంగానే మనది ముందుకెళ్తుందా, మనం ఎలా ఉంటాము, మరి ఒకవేళ ఒకవేళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏంది, మరి బయట వాళ్ళకి తెలిస్తే ఏంది, మన పరిస్థితి ఏంది అని ఆలోచిస్తూ ఒకవేళ నిజంగానే ఆ పర్సన్ నాతో లైఫ్ టైం లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడా లేకపోతే మధ్యలోనే వదిలేస్తాడా అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీకు ప్రపోజ్ చేసే పర్సన్కి ఆల్రెడీ ఇంకొకరు ఉన్నారు. ఇట్స్ ట్రూ, నమ్మండి, ఇట్స్ ట్రూ, నమ్మండి. మీ లైఫ్ మీకు ఎవరికైనా ఈ వీడియో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మీ లైఫ్లో మీకు ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎవరో ఉన్నారు, ఇంకొక పర్సన్ అయితే వైఫ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అమ్మ, ఎవ్వరో ఒక పర్సన్ అయితే తన లైఫ్లో ఉన్నారు. కాబట్టి తన వల్ల మళ్ళీ ఏంటి ఇట్లా తెలుసదా ఎట్లనా అని చెప్పేసి వీళ్ళు కొంచెం వెనక అడుగు వేస్తున్నారు. కానీ ఈ ప్రపోజల్ తీసుకోవాలా దాన్ని ప్రపోజల్ని తీసుకొని చేతిలో పట్టుకొని ఇట్లా కూర్చున్నారండి రాణిలాగా. ఓకే, రాణిలాగా చూసుకుంటాను అని చెప్పినా కూడా సరే చూసుకునేది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నారు. ఓకేనా, మరి అంతగా ప్రపోజ్ చేసినా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఇంత ఆలోచిస్తుంది కదా, తను చీకట్లో అయినా సరే కానీ తన ప్రేమ బాగా చూపిస్తున్నారని చెప్పాను కదండి. నిజంగానే వీళ్ళు ఎవరో కానీ అదృష్టవంతులండి. వీళ్ళు మంచివాళ్ళు, చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు, అంటే మనీ పరంగా క్యాష్ పట్టి అంటే ఉన్నవాళ్ళే, అంటే ఇక్కడ కనిపిస్తుంది డబ్బు ఉన్న వాళ్ళే, లేని వాళ్ళు కాదు, మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు. నిజంగానే మీ ఇట్లాంటి రిలేషన్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఇప్పటి వరకు మీరు జర్నీ చేశారు, కలుసుకున్నారు, మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అసలు మీ దగ్గర అట్లాంటి రిలేషన్ అడిగారే తప్ప ఇంకేం అంటే అట్లాంటి మూమెంట్స్ అట్లాంటి ప్రేమను ఏమంటారు స్వీకరించమని అడుగుతున్నారు తప్ప ఇంకా ఏం అనట్లేదు. మిమ్మల్ని ఏమో చాలామంది ఈరోజు రేపు చెడ్డవాళ్ళు ఉంటున్నారు, ఏదేదో జరిగిపోతున్నాయి. అట్లాంటి ఏం చేయకుండా మీ ప్రేమ కోసం పరితపిస్తూ చీకట్లో ఒంటరిగా నడుస్తూ ఒంటరిగా ఎట్లా అంటే నిలబడి మీకోసం వెతుకుతూ మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు తీసుకునే నిర్ణయం ఎట్లుందని ఆలోచిస్తూ తన చీకట్లో కూడా మీ గురించే చాలా చాలా ఆలోచిస్తున్నారు. అర్థమవుతుందండి. ఇక్కడ మిమ్మల్ని పట్టుకొని ముందుకెళ్ళాలి అంటే ఎప్పటి వరకైనా సరే అంటే తన ఊపిరినంత వరకు ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నారు. చాలా మీ గురించే పడుకున్నా లేచినా అసలు మీరే గుర్తుకొస్తున్నారు. తన ఇంట్లో వాళ్ళని చూసుకున్నా కానీ మీరే గుర్తుకొస్తున్నారు, బయట ఎవరిని చూసినా మీరే గుర్తుకొస్తున్నారు. ఏదైనా ఫోన్ వచ్చినా కానీ మీ ఫోన్ ఏమో అని కొంచెం వాళ్ళకు ఎట్లా అంటే హార్ట్ అప్పుడే ఇట్లా లబ్డబ్ అన్నట్టు కొట్టుకుంటుంది. ఎట్లా అంటే లవర్స్ ఫస్ట్ సైట్ అంటారు చూడండి, అట్లా కొత్తగా ప్రేమించుకున్నట్టు కొత్తగా ప్రేమ ఇట్లా పొంగి పొర్లుతుంది, ఇట్లా కొత్త ప్రేమికుల్లాగా. ఎందుకంటే అలా మీతో జర్నీ చేయాలని అనుకుంటున్నారు. మీతోటి ఇంకా మంచిగా ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, మంచిగా ఈ న్యూ ఇయర్లో
న్యూ లైఫ్ కావాలి అని కోరుకుంటున్నారు. మరి మీరేమంటారా? మరి ఎంతవరకు మూవ్ అవుతారా? మరి థర్డ్ పార్టీ పర్సన్ వల్ల మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి? మరి ఏంది? మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే మాకు తెలిసే ఓకే, సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు, ఓన్లీ మీరు ఆలోచించుకుంటున్నారు అంతే. అది మీ ఆలోచనలు మాత్రమే. కాకపోతే మాత్రము అతను కావచ్చు, ఆమె కావచ్చు, చాలా మంచివారు. ఒకవేళ కలిస్తే బాగుంటుంది, బాగుంటారు కూడా. ఓకేనా? 2 కార్డ్స్ పక్కకెట్నే తీస్తానని తీశాను. ఓకే అండి. 2 ఆఫ్ పెంటికల్స్ అంటే జగలవుతున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. అంటే మీకోసం మిమ్మల్ని నడపడం కోసం, మీకోసం తను చాలా డబ్బును సంపాదిస్తున్నాడు. నిజంగా అండి, డబ్బును సంపాదిస్తున్నాడు. మళ్ళీ 2 కార్డ్స్ పక్కనే ఇవ్వండి, చూడండి. ఇదొకటి వచ్చింది. ఇది ప్రపోజ్ కార్డ్ అండి, ప్రపోజ్ కార్డు. ఇది కూడా ఒక సెలబ్రేషన్ కార్డు, ప్రపోజ్ కార్డ్ అండి. మీ సంబంధం ముందుకెళ్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, చాలా బాగుంటారు. ద స్టార్ కార్డ్ అండి, చూడండి బాగుంది. మీ ఇద్దరి మధ్యలో సంబంధం ఏదైనా సరే బాగుంటుంది. ఇంకా ఆలోచించకుండా ముందడుగు వేస్తారని నేను అనుకుంటున్నాను. అర్థమైందా అండి? అందరికీ నేను చెప్తున్నాను, దయచేసి ఏమంటారు, మీరు ఎవరైతే స్ట్రెంత్ కూడా పెట్టుకొని ఇలా ఎన్ని రోజులని ఇలా గుప్పెట్లో పెట్టుకొని ఉంటారండి? చెప్పండి, ఎన్ని రోజులు ఇట్లా గుప్పెట్లో పెట్టుకుంటారు? ఓపెన్గా అండి, ఓపెన్, మీ హార్ట్ ఓపెన్ చేసుకోండి. మీరు కూడా ఓపెన్ కండి, తను కూడా ఓపెన్ అవుతుంది. ఇద్దరు ఓపెన్ అయ్యి మాట్లాడుకోండి. ఎప్పుడైనా ఒక మాట కానీ ఇద్దరు ఒకనొక మాట కొంతమంది అనుకుంటారు. ఎప్పుడైనా ఒకవేళ నిజంగానే ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో మాటలు వచ్చి విడిపోయారా? విడిపోతే వాళ్ళలో ఉన్న ఎప్పుడు చెడును వెతకకండి. వాళ్ళు ఏదైనా మీకు చెడు చేసినా మంచిని చూడండి, మంచిని వెతకండి. మీరు బాగుంటారు, మీ రిలేషన్ బాగుంటుంది, మీరు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఓకేనా అండి? ఈరోజు కంటెంట్ మీకు నచ్చిందో లేదో నాకు తెలియదండి. ఓకేనా అండి? కంటెంట్ మీకు నచ్చిందా లేదా నాకు తెలీదు, కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నా. మళ్ళీ ఒక 2 కార్డ్స్ తీస్తానండి. ఓకే, 2 కార్డ్స్ తీసి చెప్తాను. ఓం నమ శివాయ, ఓం పరమేశ్వర, ఓం మహంకాళి. ఓకే అండి? ఓకే అండి, మీ పర్సన్ వచ్చేసి మీకు మంచి లైఫ్ ఇచ్చి, మీకు మనీ ఇచ్చి, మిమ్మల్ని ఒక యువరాణిలాగా చూసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇంత పెంటికల్ వచ్చిందండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఓకే, మీకు మాత్రం ఒక యువరాణిలాగా చూసుకోవాలని అనుకుంటున్నాడు. మంచిగా మనీ ఇచ్చి, అంటే ఏదైనా కావచ్చు. మనీ అంటే మీరు డబ్బు కోసం ఆశపడుతున్నారా అని కాదు. అక్కడ ఆ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే, ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఎందుకంటే నా నుంచి పోవద్దు, నా నుంచి జారిపోవద్దు, నన్ను కాదని ఎక్కడికి వెళ్ళొద్దు, అసలు నేను అనే పదము తన మనసులోనే ఉండిపోవాలి, మనసంతా నేనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అని తను అంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అండి. పిచ్చిగా అంటే చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, స్టార్ లెవెల్లో బాగుంటారండి. యువరాణిలాగా చూసుకోవాలనుకుంటున్నాడండి. నిజంగా చెప్తున్నా, రాణిలాగా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ రాణి కావచ్చు, రాజు కావచ్చు. ఆడవారైతే రాజులాగా, మగవారైతే రాణిలాగా చూసుకుంటారండి. మంచి లైఫ్ ఉంది. చూడండి, నిజం చెప్తున్నానండి, నమ్మండి, మీకు మంచి లైఫ్ ఉంది. నేను చెప్పిన మాట మీరు వింటారు. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. నచ్చినా నచ్చకపోయినా కార్డ్స్లో ఏం వస్తే అదే చెప్తామండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, చెప్పాల్సింది అంతకంటే లేదు. ఎందుకంటే గాడ్ కార్డ్స్ అండి ఇవి, దేవుడిచ్చిన వరం ఇవి. అర్థమవుతుందండి? దేవుడిచ్చిన వరం ఇవి. నిజంగా చెప్తున్నా, ఈ కార్డ్స్లో వచ్చినాయండి, కరెక్ట్గానే జరుగుతాయి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఇంకా కనెక్ట్ అయిపోతాయండి. ఎవరికైనా కనెక్ట్ అయితే చెప్పాను కదండి, ఒకవేళ కనెక్ట్ అయితే కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, చేయండి, మాట్లాడండి. ఓకే అండి? ఆ శివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీతో మీ స్నేహ పటేల్. ఓకేనా అండి? రేపటి కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.